హయత్ నగర్ డివిజన్ లోని నూతన బస్ సర్వీస్ ను సంబంధిత అధికారులతో కలిసి కార్పొరేటర్ కల్లం నవజీవన్ రెడ్డి ప్రారంభించారు. దీంతో సూర్యనగర్ వయా డబుల్ బెడ్రూమ్ కొట్లూరు రోడ్డు మీదుగా హయత్ నగర్ నుండి జేబీఎస్ వరకు నూతన బస్ సర్వీస్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ కల్లం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కొత్త బస్ సర్వీస్ సూర్యనగర్ పరిసరాల్లోని దాదాపు 8 నుంచి 10 కాలనీల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందన్నారు. ప్రమాణ సౌకర్యాలు మెరుగుపడడంతో ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులకు ప్రత్యేకంగా ఇది చాలా ఉపయుక్తం అవుతుందని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని బస్సులు, మరిన్ని మార్గాలను తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బండారి భాస్కర్, హయత్ నగర్ బస్సు డిపో మేనేజర్ విజయ్, ఆర్టీసీ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు. సూర్యనగర్ నుంచి మనకు సికింద్రాబాద్ కి కొత్త బస్సు ప్రారంభించబడినది. మనకు దాదాపు ఇక్కడ మనకు కొత్త ఎక్స్పాన్షన్ కాలనీస్ అవుతున్నాయి. మనం హైదరాబాద్ పోనీకే పొద్దుగల స్కూల్స్ కానీ ఆఫీసులకు పోనీకే హైదరాబాద్ దాకా దాదాపు 1 కిలోమీటర్ పోయి బస్సు ఎక్కవలసిన పరిస్థితి ఉండే. కాబట్టి అందరి కోరిక మేరకు నేను డిఎం గారి దగ్గరికి వెళ్ళి మా సూర్యనగర్ చుట్టుకుంటున్న కాలనీ, పద్మాలయ కాలనీ, పరమేశ్వర కాలనీ, మహేశ్వర కాలనీ, మాకైతే దాదాపు ఒక 20 కాలనీస్ మీద ఉన్నాయి. వాళ్ళందరికీ బస్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. పొద్దుగాల ఆఫీస్కి వెళ్ళడానికి కానీ, స్కూల్కి వెళ్ళడానికి కానీ. అది రిక్వెస్ట్ నేను డిఎం గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టంగానే ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే మీకు బస్సు ప్రొవైడ్ చేస్తా. కానీ నాకు ఒకటి చేయాలి, మీరు ఖచ్చితంగా ఆక్యుపెన్సీ ఇస్తే నేను ఖచ్చితంగా దాన్ని ప్రొలాంగ్ చేస్తా. అవసరం కూడా ఇంకో బస్ సర్వీస్ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు చెప్తున్నాను డిఎం గారికి. ఎందుకంటే మేము అడగంగానే ఒక బస్ ఫెసిలిటీ ఇచ్చిండు. కానీ మన కాలనీలో చుట్టుముట్టున్న కాలనీలకు చాలా ఉపయోగపడుతుంది ఈ బస్సు. గత మన అందరం ఈ బస్సుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం.